తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫరూక్ గారు, క్లిష్టమైన శాఖని 1 ఇయర్ పాటు చేశారు. ఈ 1 ఇయర్లో ఫరూక్ ఏమి అచీవ్మెంట్స్ ఏమిటంటే ఏమని చెప్తారు మీ శాఖ పరంగా? మా శాఖ పరంగా మాది ఎక్కువగా మైనార్టీ, అందులో మైనార్టీ సంక్షేమంలో మరీ ముఖ్యంగా తల్లికి వందనం. తల్లికి వందనంలో ఎవరైతే మైనార్టీ బీసీఈలో మైనార్టీలు ఉన్నారో వారు తీస్తే దాదాపుగా గతంలో 424 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సంవత్సరం మన తెలుగుదేశం పార్టీ 718 కోట్ల రూపాయలు మైనార్టీలకు బీసీఈ ద్వారా ఇవ్వడం జరిగింది. ఓసీ ద్వారా అంటే దాంట్లో కొద్ది కులాలు ఏం చేశారంటే బైఫర్కేట్ చేశారు. పఠాన్ తర్వాత మొఘల్, బేగ్, సయ్యద్, బేగు, మొఘల్ ఒకటే. ఈ 3 దాంట్లో కలిపితే దానికి అదనంగా మనం 32 కోట్లు ఉన్నాయి, వాళ్ళు ఓసీలు ఉన్నారు కాబట్టి. అది కాకుండా బీసీడీలో మన దూదేకుల కటిక అంటే మీకు తెలుసు కదా, ఆటలు అవి కోసేవాళ్ళు, వాళ్ళు బీసీడీలో మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. వాళ్ళు అన్నీ కలుపుకుంటే దాదాపుగా నేను కూడా 850 కోట్ల పైన అవుతుంది. ఇంత డబ్బు ఎప్పుడు ఇవ్వడం లే. ఇంతమందికి తల్లికి వందనం ద్వారా ఈరోజు లబ్ధి పొందడం జరిగింది. చాలా సంతోషంగా మనం ఇంతమందికి మైనార్టీ ముస్లింలకు ఇంతమందిని ప్రభుత్వం గుర్తించి మైనార్టీ బడ్జెట్ నుంచి వారికి 850 కోట్లు కేవలం దీనికోసం ఇవ్వడం జరిగిందంటే చాలా సంతోషం. ఎంత చేశామని చెప్తున్నారు, కానీ జగన్ కానీ ప్రతిపక్ష నేత కాదు, అపోజిషన్ లీడర్స్ కానీ వాళ్ళంతా కూడా కూటమి రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, తల్లికి వందనం వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి జగన్ అంటారు. పిచ్చోడికి పిచ్చి చేసేలా ఉంటాయి, అంతకని ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ చేస్తున్నారు, నరుకుతా, పొడుస్తా, సంపుతా అంటాడు. ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఈ భాష మాట్లాడతాడండి? మీరు చెప్పండి. నేను కూడా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ యాజ్ లాంగ్ యాజ్ నన్ను రోజులు నేను మంత్రిగానే ఉంటా, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. శాసనసభ సభ్యునిగా తక్కువ ఉండా, సంవత్సరం కూడా లేనేమో, అప్పుడు మంత్రిగానే ఉంటా. డిప్యూటీ స్పీకర్ గాను లేకుంటే చైర్మన్ గాను. నేను ఎప్పుడన్నా తప్పుడు భాష మాట్లాడానా? ముఖ్యమంత్రి హోదా అంటే హయ్యెస్ట్ ఆఫీస్, ఎంత పెద్ద అది. ముఖ్యమంత్రి మాట్లాడేటోడు ఎన్ని రకంగా మాట్లాడాలా? సభ్యత సంస్కారం గురించి నన్నే మాట్లాడుతున్నానని చెప్పుకుంటారు. ఇంకా కూటమి ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అధికారంలోకి వస్తుంది. తర్వాత మేము అధికారంలోకి వస్తాం, కూటమి నాయకులకి, కొంతమంది పోలీసులకి సినిమా చూపిస్తాం. నిన్న ఏదైతే పల్నాడులో జగన్ చేసిన వాకి రోజు అమ్మటిలు చెప్తున్నాడు ఆయన. నా ఎంటుకలు బెరుక్కోరి చెప్తున్నాడు కదా, ఎంటుకలు బెరుక్కోమన్నాడు కదా. అట్లాంటి మన పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఇంకా ఆయన నమ్ముతారు ప్రజలు, ఇంకా నమ్మే స్థితిలో ఉన్నాడా? ఇప్పుడు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మైనార్టీ మంత్రిగా మీరు అడుగుతున్నారు, షాదీఖానాలకు కానీ, అదేవిధంగా మసీదులకు కానీ, ఈద్గాలకు కానీ, ఖబర్స్థాన్లకు కానీ 10 కోట్ల రూపాయలు ఇచ్చిపోయి ముందు అవన్నీ బ్యాన్ చేశాడు ఆయన అధికారం వస్తాను. సరే, ముఖ్యమంత్రి కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తే దాన్ని కంటిన్యూ చేయాలన్నా నిలబెడతాడా? అన్నీ నిలబెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మళ్ళీ ఎస్టిమేట్స్ డబ్బులు అయినాయి. ఎవడు ఇవ్వాలా? జగన్ ఇస్తాడా? ఒక మసీదుకి ఇది కాబట్టి ఎవరు ఆ కమ్యూనిటీ కోసం ఇస్తాం, అంతే కదా. నేను వచ్చి అడిగారు, మీ ఊరు అంతా పేదవారు ముస్లింలు అన్న, మా ఈద్గా కావాలా, బరేల్ గ్రౌండ్ కావాలని అడిగారు. కలెక్టర్ గారు ఉన్నారు, ఇచ్చాం. మాకు ఏదైనా ఒక్కోటి స్థలాలు ఉంటే చెప్పండి, ఆ స్థలం కేటాయిస్తానని చెప్పాను. మరి అట్లా చేయాలి. కానీ మేము వచ్చినామంటే వాళ్ళు ముస్లిం మసీదు అడిగారు, వాళ్ళు ప్రార్థన చేయడానికి, నేను చేయడానికి కాదు. శ్రీకాకుళం వచ్చి నేను ప్రార్థన చేస్తాను రోజు. కాబట్టి సమర్థవంతంగా తెలుసుకోవాలా. అన్నీ క్యాన్సిల్ చేసేసాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి 1/4 అమౌంట్ కట్టి మొత్తం 3/4 కూడా డ్రా చేసి ₹1 మైనార్టీల కోసం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉంది, డబ్బులు ఉన్నాయి తీసుకోపోండి. మరి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ మేమేంటి చేయాలా? పని చేసినాయి కదా ఆయనకి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. అవి కూడా ఫేక్ ఉంటాయి. ఉన్నాయి, ఫేక్ అంటే ఇస్తాం మేము. ఇప్పుడు చేసి ప్రభుత్వం జగన్ కాదు, ఆయన ప్రభుత్వం కాదు. ఎవడు నడిపేవాడు ఆయనే కదా. ఆయనే ఫేక్ ఇచ్చినప్పుడు మేము ఈ గవర్నమెంట్లో ఉంటే మనం ఫేక్ ఇట్లేయాలా? మళ్ళీ ఫ్రెష్గా గట్టి తీసుకురావాలని చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా చెప్పాం, సార్ మనం ఫ్రెష్గా గట్టి తీసుకుంటే మనకు మళ్ళీ 1000-1500 కోట్లు వస్తాయని చెప్పడం జరిగింది. సరే, ఈ కార్యక్రమాలు అయిన తర్వాత, అదేవిధంగా రైతు బంధు అయిన తర్వాత చూద్దామని చెప్పడం జరిగింది. మాట్లాడతాం, చేద్దాం, అభివృద్ధి చేయాలా. ఈ ప్రధాన నేపథ్యంలోనే మైనార్టీకి రాష్ట్రంలో ఒరిగింది లేదు, మైనార్టీలకు విషయం అర్థమైపోయింది, భవిష్యత్తులో మైనార్టీలు అంతా వైసీపీ వైపే ఉంటారంట. పేదవారు, పేద వర్గాలు నీ మీద నమ్మకమే పోయింది. ఇంకా మైనార్టీ నమ్ముతారు?
నీ మీద అసలు నమ్మకం ప్రజలకే పోయింది. నేను గురించి ఆలోచన చేయడం లే. ఆయన అంతగా ఆయనే ఊహించుకుంటున్నాడు. పాతాళ భైరవి సినిమాలు చెప్తాడు కదా, ఆ రకంగా జై పాతాళ భైరవి వెంటనే అదేదో వచ్చిపోయా అమ్మ అంత ప్రపంచంతో మారాడు. పింగ పిక్చర్లో ఉండేట్లా ఆయన్ను నమ్మరు నమ్మరు నమ్మరు. ఆయన మీద నమ్మకం మీద విశ్వాసం మీద ఏం చేశాడని, ఆయన ఏమి చేశాడని చెప్పండి. మరి ఒక ప్రాజెక్ట్ కట్టాడు. తేడా చెప్పండి సార్. ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి తేడా ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది, కష్టపడే నేచర్ ఉంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆలోచన ఉంది. ఒక దృక్పథంతోనే కదా ఆయన ఈరోజు ఆ రోజు చేశారు విజన్. ఆ రోజు హైదరాబాద్ విజన్ 2020 ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏమి? నేను కదా మున్సిపల్ మినిస్టర్ అప్పుడు, వారితో పాటు నేను కూడా చేతులు కలిపి పనిచేసే కదా. ఆ రోజు 3 సంవత్సరాలు మున్సిపల్ మినిస్టర్ ఉండే కదా, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాను. మరి ఆ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకునే కదా. మరి అదొక విజన్ ఉంది, పట్టుదల ఆయన దగ్గర. బిల్ క్లింటన్ వచ్చినాడంటే వాజ్పేయి గారిని ఒప్పించి బిల్ క్లింటన్ గారిని, బిల్ గిరెడ్ గారిని, మహాతీర్ మొహమ్మద్ను, అదేవిధంగా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ పిలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే కానీ హైదరాబాద్ రాలే. హైదరాబాద్ డెవలప్ కానీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మెయిన్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అక్కడ గొడవలు లేకుండా కమ్యూనల్ రేట్స్ జరగాలి ఎప్పుడు కూడా. అంటే ప్రతి 3 నెలలకు, ప్రతి నెలకు, ప్రతి 2 నెలలకు జరిగేది హైదరాబాద్ కమ్యూనల్. హైదరాబాద్ అభివృద్ధి శూన్యం కావడానికి ఎందుకు? గ్రామం చెడిపోయిందంటే ఊర్లో ఫ్రాక్షన్ ఉంటే గ్రామాలు బాగుపడవు. ఆ రకంగా హైదరాబాద్ ఎప్పుడు కమ్యూనల్ రేట్ జరిగాయి. అటువంటి హైదరాబాద్ ఈ రోజు వరకు కమ్యూనల్ రేట్స్ లేవు. కాబట్టి హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిపోయింది. ఆ రోజు ఆయన రూపకల్పన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు కొన్ని ఇప్పుడైనా పేరాడు ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపోతుంది చేయాలి మరి. కాబట్టి ఇప్పుడు 2 పెద్ద సిటీల మధ్యలో ఉంది అమరావతి, ఇటు గుంటూరు, ఇటు విజయవాడ. ఆల్రెడీ అభివృద్ధి చెందేవి 2 కలుపుకుంటే ఇప్పుడు 35 లక్షల జనాభా ఉంది. ఇవన్నీ డెవలప్ అయితే మనకి ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, అదే కాకుండా ఇండస్ట్రీస్ వస్తే ఆ ఏరియాలో రైల్వే ట్రాక్ సపరేట్ రావాలంటున్నారు, ఎయిర్పోర్ట్ రావాలని చెప్తున్నారు. ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా అవుతుంది. ఆ 70 లక్షల పాపులేషన్, నేను మంత్రిగా ఉన్నప్పుడు 40 లక్షలు ఉంటే హైదరాబాద్ పాపులేషన్, ఇప్పుడు 1,10 లక్షలు ఏంటంటే ఆలోచన చేయండి. 10 లక్షల మంది జాబులు వచ్చినట్టే 10 × 5 తీసుకుని కూడా ఫ్యామిలీస్ 50 లక్షలు అయిపోయాయి. దాని మీద బతికేవాళ్ళు, బతుకు తెరువు చేసేవాళ్ళు అవన్నీ కలుపుకుంటే ఎంత అవుతాయి? కాబట్టి అది ఒక విజన్ ఉంది. కష్టజీవి ఆయన చంద్రబాబు. మీరు ఇందాక అన్నారు తల్లికి వందనం ప్రస్తావన వచ్చింది కాబట్టి, రీసెంట్గా తల్లికి వందనంలో 2,000 రూపాయలు లోకేష్ జోబులోకి వెళ్ళాయి అని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మ్యూట్ అయిపోయిన పరిస్థితి. ఇదే సందర్భంలో లోకేష్ వ్యాఖ్యలు చేశారు, 2,000 మీద క్లారిటీ ఇవ్వకపోతే న్యాయపరంగా నేను ప్రొసీడ్ అవుతాను అని చెప్పి. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా, న్యాయశాఖ చేసిన వ్యక్తిగా ఫరూక్ ఏమని చెప్తారు? భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరే అన్నారు ప్రభుత్వంపై కూడా, అధికారులపై కూడా ఆరోపణలు చేస్తున్న జగన్ భవిష్యత్తులో అరెస్ట్ అవుతారా? ఆయన యాడ్ చేస్తే మాకు సంబంధం లేదు. ఆయన చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆయన మీద కేసులు ఏంటంటే న్యాయం, చట్టపరంగా న్యాయం అందరికీ, చట్టం అందరికీ ఒకటే. ఆయన దగ్గర కేసు గతంలో ఎందుకు పోయినాడు 16 నెలలు? మళ్ళీ అది బెయిల్ మీదనే ఉన్నాడు కదా, ఆయన స్వచ్ఛంగా లేడు. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి ఆయన మీద కేసులు నిర్ధారణ అయితే మళ్ళీ పోవాల్సి వస్తుంది. దానికి చట్టానికి అందరం అతీతులమే. ఇప్పుడు 13,000 రూపాయలు తల్లికి వందనం వేశారు, మిగతా 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కు తల్లి పేరెంట్స్ కోసం వేశారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేయాలని చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎవడన్నా బుద్ధి ఉండే ఎవడని చెప్తాడు అన్నమాట? సంస్కారం ఉన్నోడు చెప్తాడా? నువ్వు చేసిన పని నీ మీద మేము నోపినామా? లోకేష్ బాబు మీద నువ్వు ఎట్లా చెప్తావు? కాబట్టి ఇంటెన్షనల్గా చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, ప్రజలు ఏదో డైవర్ట్ చేయాలని ఆయన ఛాలెంజ్ చేశారు కదా. తొడగొట్టి చంద్రబాబు, లోకేష్ బాబు నిలబడి వచ్చి మాట్లాడు, డిబేట్లో మేము కూడా ఉంటాం. తప్పుడు ఆలోచనలు చేయడం, ఆరోపణలు చేయడం ఏంటండి? బుద్ధి లేనాడు. ముఖ్యమంత్రి చేసినాడు ఆయన, చిన్న పోస్ట్ కాదు. క్లర్క్ ఉద్యోగం చేసినాడా? ముఖ్యమంత్రి చేసినాడు సార్. తెలుసుకోవాలా ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి ప్రజలుగా చెప్పి. కాబట్టి ఆయన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఫ్యూచర్లో నారా లోకేష్ని ఫరూక్ గారు ఏ స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆశాదీపి అని మాకు చంద్రబాబు తర్వాత మనకు పట్టుదల, ఆ కృషి చూశారు. దాదాపు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. మేమంతా మీ దగ్గరకు వచ్చింది లేదు కానీ మేమంతా కష్టపడాము. ఆయన కష్టపడి తిరిగినాడు, ప్రజలు పోయినాడు, ప్రజా పరిస్థితులు అన్నీ తెలుసుకున్నాడు. ఏ రకంగా ప్రజలు పోతే ఏ రకంగా వస్తాయి విన్నపాలు చూసి అన్ని విన్నపాలు చూశాడు. కాబట్టి ఆ స్థైర్యము, ఆ నమ్మకం, భవిష్యత్తు ఆయన మీద ఉంది. కాబట్టి ప్రజలు మళ్ళీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాజధాని లాంగ్ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు కావాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే ఫ్యూచర్ కూడా కావాలి కదా పార్టీకి. మేము ఉన్నాము, మా పిల్లలు కూడా ఎంతో పాటు ఉండాలి కదా, మేము కోరుకుంటే అట్లా ఆ రకంగా పార్టీని అభివృద్ధి చేసినాడు, కష్టపడినాడు ఆయన.
ఆయన కష్టమే ఈరోజు మనకు ఈరోజు ఈ అవకాశం కలిగించింది. చాలా కష్టపడ్డాడు, సామాన్య విషయం కాదు. 36 ఏళ్ళలో పాదయాత్ర చేసి తిరగడం అనేది ఇక్కడ ఏంటైందే ఐడియా లేదు. చాలా పెద్ద ఎత్తున చేసాం మేము. ఎక్కడ రాయలసీమ బార్డర్ నుంచి కుప్పం నుంచి మొదలైందండి. కుప్పం ఎక్కడ ఇది ఎక్కడ దాదాపు 8,000 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ 3,000 చుట్టూ రాయలసీమ అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ నమ్మకం అది కాక ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొన్ని మీకు మిస్ అయిపోయినాయి. లేకుంటే ఇంకా 4-5 ఇంకా ఒక 1,000 కిలోమీటర్ ఎక్కువ తిరిగేవాడు ఆయన. ఏదేమైనా సరే భవిష్యత్తు ఆయన చేతులు ఉంది. ఇది సీనియర్ మంత్రి ఫరూక్ గారు క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో జగన్ చేస్తున్న ఆరోపణలు ఓ పిచ్చోడి మాదిరిలా ఉన్నాయని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు ఫరూక్ చేసిన పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే తల్లికి వందనం లాంటి పథకాన్ని మైనారిటీలకు కూడా అందించిన ఘనత కూటమి సర్కారుకు దక్కుతుందని, ఇవేవి పట్టని వైసీపీ అనవసరమైన ఆరోపణలు చేస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు ఈ 1 yearలో ప్రజలకు మరింతగా అభివృద్ధిని, సంక్షేమాన్ని చేరువ చేశామని ఫరూక్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతూ ప్రశాంత్, తెలుగు న్యూస్.